भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनम् त्वयि चातापराधानां त्वमेव शरणं शिवे। శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి పాదపద్మములకు ప్రణమిల్లుతూ మనము ఈరోజు సౌందర్య లహరిలోని 39వ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ అధ్యయనం చేసుకుందాం. 36వ శ్లోకము నుండి 41వ శ్లోకము వరకు షట్చక్రాలలో ధ్యానము మహిమను గురించి చెబుతున్నారు శంకరుల వారు. ఈ 39వ శ్లోకములో అమ్మవారి యొక్క స్వాధిష్టానము, తవ స్వాధిష్టానే హుతవః మధిష్ఠాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే దయార్ద్రాయ దృష్టి శిశిరముపచారం రచయతి. ఓ తల్లి, నీ స్వాధిష్టాన చక్రాన, తవ స్వాధిష్టానే హుతవః మధిష్ఠాయ నిరతం, అగ్నితత్వాన్ని అధిష్ఠించి ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్న తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాం, సంవర్తాగ్ని రూపుడైన శివుని మహనీయురాలైన సమయా అనబడే నిన్ను స్తుతిస్తున్నాను. ఈ స్వాధిష్టాన చక్రంలో ఆ జననీ జనకులను సంవర్తాగ్ని మరియు సమయ అనేటటువంటి నామములతో ఉపాసిస్తారు. సంవర్తాగ్ని యొక్క మహాక్రోధంతో కూడిన చూపు లోకాలను దహించగా, యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే దయార్ద్రాయ దృష్టి శిశిరముపచారం రచయతి, నీ దయాద్రమైన దృష్టి శైత్యోపచారం చేస్తున్నది తల్లి అని శంకరుల వారు స్వాధిష్టాన చక్రంలో ఆ జననీ జనకులను సంవర్తాగ్ని మరియు సమయ అని సంబోధిస్తూ కీర్తిస్తున్నారు. ఈ యొక్క భావంతో స్వాధిష్టానమునందు మనము కూడా ఆ జననీ జనకులని సంవర్తాగ్ని సమయ రూపములో భావిస్తూ ఈ శ్లోకాన్ని శ్రద్ధాభక్తులతో నేర్చుకుందాం. శ్రీమాత్రే నమః.